ఏం కష్టపడినాడు నిన్న మొన్న వచ్చినోళ్ళకు పదవులిస్తున్నాయి. మాకు ఏ పదవి రావట్లేదు. జెండా మోసినోనికి పదవి రావట్లేదు. మేము ఈ కులంలో పుట్టడమే దరిద్రమా? ఈ కులంలో పుట్టడమే మా పాపమా? అనేటువంటి ఇక్కడ వాళ్ళు ఆ పదవుల పార్టీలో పంచాయతీ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అనుకోవాలా? ఇప్పుడు నువ్వు మీరు పదవుల కొన్ని పంచాయతీ అనుకోవాలా? బీసీలకి న్యాయం చేయడం కోసం ఇవన్నీ అనుకోవాలా? ఎట్లా చూడాలి ఇవన్నీ? ఇక్కడ సామాజిక న్యాయం లేదు గనుకనే ఇవన్నీ వస్తున్నాయి. హ్మ్. అందరిని ఈక్వల్‌గా చూస్తే కొండ సురేఖ గారి ఇంటికి పోలీస్ పోతాడా? హ్మ్. అందరిని ఈక్వల్ చూస్తే మరి ఎమ్మెల్యేలందరూ కోట్ల కేసేస్తారా? చెప్పండి. ఇప్పుడు ఒక లిస్ట్ బయటికొచ్చింది చైర్మన్ లిస్ట్ అంటే మీ ఒపీనియన్ చెప్పండి. పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో బీసీలకి అన్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? 100% ఈ దేశాన్ని పరిపాలించింది అత్యధిక శాతం వాళ్ళే గనక, దేశానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పార్టీ గాని, హ్మ్. బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, ఆళ్ళ కూటమిలు గాని. 80,00,00,000 జనాభా ఉన్నటువంటి ఈ జాతికి ఒక మంత్రిత్వ శాఖ లేదు ఈ దేశంలో అంటే ఏం చెప్పండి? పోనీ ఆ బడ్జెట్ గూడా లేదంటే ఎట్లా? నువ్వు ఆర్థికంగా బలపడడానికి నువ్వు డబ్బులు పెట్టట్లేదు. వృత్తులు బాగుపడడానికి డబ్బులు పెట్టలేడు. చదువుకోవడానికి లేదు. విదేశాల్లో చదువుకోవడానికి లేదు. బతుకు తెరువు లేదు. వీళ్ళు ఓట్లేస్తేనే వీళ్ళు ఎమ్మెల్యే అయితారు. వీళ్ళు ఓట్లేస్తేనే గవర్నమెంట్ వస్తది. ఓట్లప్పుడేమో వీళ్ళు గావాలా? కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చేయరా? నువ్వు ఈ ప్రైమ్ మినిస్టర్ ఇయ్యకు, ముఖ్యమంత్రికి ఏమి ఇయ్యవు. కనీసం మీరన్నారు గదా! మండలానికి ఒక గురుకులం పెడతాము. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తామని. మరి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వండి. హ్మ్. చాలామంది డాక్టర్‌లయితారు, ఇంజినీర్‌లవుతారు. మీరే పరిపాలించండి మొత్తం. మొత్తం టోటల్‌గా మీరే ఉండండి. కనీసం ఇదన్నా ఇవ్వాలి గదా! సమాజంలో వీళ్ళు పుట్టడం తప్పా అనిపిస్తది గదా! వాళ్ళకి గూడా. హ్మ్. ఇప్పుడు ఒక పిల్లోడు పోయినప్పుడు వాడు మంచిగా బండి మీద తిరుగుతున్నాడు, మంచి బట్టలేసుకున్నా అంటే వాడిని చూసి వాడు చదువుకున్నోడు వాడేమనుకుంటాడు? అరే! మేము మా నాన్న కూడా ఇంత కష్టపడుతుంటాడు. ఉదయం పోయి రాత్రికి వస్తుంటాడు. మేము తిండికి కూడా సరిపోతలేదేమి. వీళ్ళు మంచి బండి మీద తిరుగుతున్నారు, మంచి బట్టలేసుకుంటున్నారు, విలాసంగా ఉన్నారు. మనమెందుకు అనేది కుంగిపోరా చిన్నప్పటి నుంచే? హ్మ్. స్కూల్ లెవెల్ నుంచే వానికి హ్యూమిలియేషన్ ఉంటది. అందుకే గురుకులాలు పెట్టిందేందంటే అందరూ ఈక్వాలిటీగా ఉండాలా.